టీడీపీ స్కామ్లు చేస్తే వైసీపీ స్కీములు అమలు చేస్తుందని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా తెలిపారు. టీడీపీ పాలనలో అభివృద్ధి శిలాఫలకాలకు పరిమితమైతే వైసీపీ పాలనలో అభివృద్ధి దేశానికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణకు 3 రాజధానులు ఏర్పాటు చేసిన విషయం షర్మిలకు తెలియకపోవడం విచారకరమని తెలిపారు. స్థానిక 54 డివిజన్ కార్పొరేటర్ మల్లవరపు రమ్య ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ నగర్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో నూరి ఫాతిమా మాట్లాడారు. ఈ సందర్భంగా స్థానికులు ఆమెకు బ్రహ్మరథం పలికారు. ప్రతి గడప ఫాతిమాకు అపూర్వ స్వాగతం పలికింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నూరి ఫాతిమా టిఫిన్ బండి వద్ద అట్లు వేశారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీ అభ్యర్థుల్ని గెలిపించవలసిందిగా అభ్యర్థించారు. ఈ మేరకు నూరి ఫాతిమా మాట్లాడారు. 50 కోట్ల రూపాయలతో 54 డివిజన్లో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు. జనరంజక పాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డిని తిరిగి ఆశీర్వదించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో 54 డివిజన్ వైసీపీ నాయకులు రవిరాజు, అగ్గిపెట్టె రాజు తదితరులు పాల్గొన్నారు. దాని గుర్తుగా మన ఓటు, దాని గుర్తుగా మన ఓటు, దాని గుర్తుగా మన ఓటు వెయ్యాలి. రవి చెప్తున్నాయా మాత్రం ఎన్నికల ప్రచారంలో 54వ వార్డు మరి ఎమ్మెల్యే ముస్తఫా గారు ఆధ్వర్యంలో, అలాగే రవిరాజు, అలాగే అగ్గిపెట్టె రాజన్న, రమ్యక్క కార్పొరేటర్, ప్రతి ఒక్కళ్ళు కూడా దాసన్న, ప్రతి ఒక్కళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి గడపకి వెళ్తే నిజంగానే ఎంత సంతోషంగా ఉందనంటే విజయం ఇప్పుడే వచ్చింది, విజయ డంక ఇప్పుడే మోగింది. మన రాష్ట్రానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా ఈరోజు ఇక్కడ పర్యటనలో ప్రతి చోట కూడా ఒకటే, వాళ్ళ హారతులు ఇస్తుంటే ఆ హారతులు నావి కాదు, అది జగన్మోహన్ రెడ్డి గారికి చెందిన హారతులు. ప్రతి వాళ్ళ చిరునవ్వులో జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తున్నారు. ఎందుకంటే జగనన్నే మా ధైర్యం, జగనన్నే మా నమ్మకం, జగనన్నే మా తోడు అని చెప్పి ప్రజలు చెప్తా ఉంటే మేమేది వెళ్ళి అమ్మ మీరు ఓటు వేయండి జగనన్నకి చేశారు కదా అంటే మీరు అది చేశారు ఇది చేశారు, వద్దు, మేము వేసేది జగనన్నకు మాత్రమే, ఆయన పిక్చర్ ఉంటే చాలు, మేము ఖచ్చితంగా ఆయనకి ఓటు వేసి గెలిపిస్తామని చెప్పి ప్రజలు చెప్పడం జరిగింది. అది చాలా సంతోషంగా ఉంది. మరి రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా మరి 175 నియోజకవర్గాల్లో 175 ఎందుకు గెలుస్తామని చెప్తున్నామనంటే ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని మా నియోజకవర్గంగా, మన నియోజకవర్గంగా జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్మెంట్ చేయడం జరిగింది. అందరికీ సమానంగా సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా చూడండి, ఈ రోజు కుప్పంలో మీరు చూసుకుంటే 14 సంవత్సరాలు ఆయన సీఎంగా ఉన్నారని చెప్పుకోవడానికి నిజంగానే సిగ్గుచేటుగా ఉంది. ఎందుకంటే అక్కడికి ఒక కిడ్నీ హాస్పిటల్ కట్టించలేకపోయిన ఒక మరి మాజీ సీఎం గారు ఈ క్లాసెస్ చెప్పేవాళ్ళంట. సార్ అక్కడ మీకు వాళ్ళు శాలరీ మీకేమో వాళ్ళు క్లాసెస్ కోసం పేమెంట్ ఇస్తారు, మీరు క్లాసులు చెప్తారు. సార్ ఇక్కడ మేము ఎవరు మీకు పేమెంట్ ఏం చేయలేము, కానీ మాకు మీ క్లాసులు కూడా అవసరం లేదు. ఎందుకనంటే అక్కడ స్టూడెంట్స్ చాలా ఎక్కువ, ఇక్కడేమో పేద ప్రజలు ఎక్కువ, పేద ప్రజలకి ఏం చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, అలాగే మా ప్రభుత్వానికి తెలుసు. మీ అవసరం అయితే గుంటూరు జిల్లాకి లేదు. ఎందుకంటే గతంలో ఉన్న గల్లా జయదేవ్ గారే మరి 2 సార్లు వస్తే మీరు ఎన్నిసార్లు వస్తారని ఒక ఊహాగానంలో ప్రజలందరూ ఉన్నారు. ప్రజలందరూ స్పష్టంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలంటే గుంటూరు తూర్పులో వైఎస్ఆర్సీపీ జెండా భారీ మెజారిటీతో గెలిపించుకొని రావాలి, మాకు సంక్షేమ పథకాలు అందాలి అని చెప్పి ప్రజలందరూ కంకణం కట్టుకొని ఉన్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదించండి. మీ ఇంటి ఆడబిడ్డగా నేను ఎందుకు అంటున్నానంటే మీ ఇంట్లో అమ్మాయి ఎమ్మెల్యే అయితే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా నేను ఉంటాను. మా నాన్నగారు ఎలా